అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో ఈ సమయం వేళ ఉపవాస ప్రార్థనలో నిమిత్తంగా వాక్యంలో మనం చూసుకున్నట్లయితే రండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28, 29 వచనాలను చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28, 29 వచనాలను చదువుకుందాం. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని చూడండి సహోదరుడా, సహోదరి, ఇక్కడ చూస్తుంటున్నాం ప్రియులారా, 5 రొట్టెలు మరియు 2 చేపలతో 5,000 మందికి కడుపు నిండేలా ఆహారం పెట్టడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. అంతేకాదు, ఇది తన యెహోలోక ప్రజలైన ఇశ్రాయేలుల పట్ల దేవుని అపరిమితమైన కృపను మనకు జ్ఞాపకం చేస్తుంది. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచదను. చూడండి, కీర్తనలు 132వ అధ్యాయంలో మనం చూస్తాం. కీర్తనలు 132వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచదను. దేవుడు తృప్తిపరిచే దేవుడు. పేతురు నీళ్ళ మీద నడచడానికి ఇష్టపడుతూ ఉంటే పేతురు యొక్క ఆశయాన్ని తృప్తిగా నెరవేరుస్తూ వచ్చినాడు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. అద్భుత కార్యం చేస్తుంటున్నాడు దేవుడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినట్లుగా చూస్తుంటున్నాం. బీదలను ఆహారముతో తృప్తిపరుస్తున్నట్టున్నాడు. అదేవిధంగా వారు ప్రభువైన యేసును తృణీకరించుటను బట్టి దేవుడు వారి కోసం సిద్ధం చేసి ఉంచిన ఆశీర్వాద సమయం దుఃఖకరమైన విధంగా కొన్ని పరిస్థితులు అనేక విశ్వాస జీవితాల్లో చూస్తూ ఉంటున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు ఆహారాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. ప్రభువైన యేసును తృణీకరించిన బట్టి దేవుడు వారి కోసం సిద్ధం చేసిన ఆశీర్వాద సమయం దుఃఖకరమైనటువంటి విధంగా వాయిదా పడింది. ఎందుకు దుఃఖకరంగా మారిపోతుంది కొన్ని సందర్భాల్లో అంటే, దేవుని పట్ల మనము విశ్వాసం ఉంచకపోవడం, ప్రార్థన చేయకపోవటం, ఉపవాస ప్రార్థన చేయకపోవటం. దేవుడు ప్రార్థన చేశాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాలని. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా గొప్ప కార్యం చేస్తూ వచ్చున్నాడు. ప్రభువైన యేసు 5,000 మంది ఆకలిని తీర్చిన తరువాత వారిని పంపివేసి తాను ప్రార్థించేందుకు ఒంటరిగా కొండకు వెళ్ళాడు. ఏం చేశాడండి? కొండ మీదకి వెళ్ళి యేసు ప్రభువారు ఆయన ఒకవైపు తండ్రి సన్నిధిలో ఆనందిస్తూనే, మరోవైపు గాలి తుఫానుల మధ్యన, భీకరమైన అలల మధ్యను తమ ధోరణిని నడిపించడానికి తీవ్రంగా శ్రమిస్తున్న తనకు విశ్వాస పాత్రులైన తన వారిపై తన కనుచూపును కేంద్రీకరించేట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు అంటే ప్రార్థన అనేది అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తూ ఉంటున్నది. దేవుడు ప్రార్థన వింటాడు. ప్రార్థన వినాలంటే మనలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి ప్రార్థన మనం చేయాల్సి ఉంటుంది. ప్రార్థనలో దేవునికి అతి సమీపముగా ఉండాలా. పరలోక మహిమలో తన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆనందిస్తూనే ఈ లోక యాత్రలో ముందుకు సాగిపోతున్న తన వారి కోసం ప్రభువు ప్రార్థించడాన్ని గురించి ఇది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఈ యొక్క వాక్యము. చూడండి,
హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 7వ అధ్యాయము. రండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25-26 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన దేవుడు శక్తిమంతుడిగా ఉంటున్నాడు. ఎందుకు శక్తిమంతుడిగా ఉన్నాడంటే నిన్ను రక్షించడానికి, నీ కొరకు నా కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. దేవుని యొద్ద విజ్ఞాపనం చేస్తుంటున్నాడు, తండ్రి యొద్ద విజ్ఞాపనం చేస్తుంటున్నాడు. సహోదరుడా సహోదరి 26 వచనం చూస్తాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మికిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కాబట్టి ఆయన పవిత్రుడుగా ఉంటున్నాడు. పవిత్రమైనటువంటి ప్రార్థన చేస్తుంటున్నామా? నిర్దోషులుగా ఉంటున్నాడు దేవుడు. నిర్దోషి అంటున్నాడు. నిర్దోషులుగా ఉంటున్నామా లేదా దోషులుగా ఉంటున్నామా? నిష్కల్మషుడును. ఏమన్నా మనలో ఏమన్నా ఉన్నాయా? పాపములు ఏమన్నా ఉన్నాయా? కల్మషాలు, అసహ్యములు, కుళ్ళు, కుట్ర, ద్వేషం, అసూయ, మత్సరం ఇలాంటివి ఏమైనా ఉంటున్నాయా? దేవుడిలో అట్లాంటివన్నీ ఏమి లేవు. యేసుక్రీస్తు ప్రభులు అట్లాంటివి ఏమీ లేవు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. కాబట్టి యేసుక్రీస్తు వల్లే మనము కూడా పాపులతో సహవాసం చేయకుండా, పాపం సంబంధమైనటువంటి వాటి క్రియల చేత బంధింపబడిపోకుండా ఎడతెగక ఎలా ఉండాలంట? పవిత్రులుగా ఉండాలా. నీ విశ్వాస జీవితం పవిత్రంగా ఉందా? నిర్దోషిగా ఉంటున్నావా? నిష్కల్మషుడిగా ఉంటున్నావా? పాపుల్లో చేరకుండా ఉంటున్నావా? చేరుతూ ఉంటున్నావా? ఒకవేళ చేరుతూ ఉంటే, పాపములో చేరుతూ ఉంటే, పాప సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటే, పాప సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, పాప సంబంధమైన బూతులు మాట్లాడుతూ ఉంటే, పాప సంబంధమైనటువంటి గొడవలు చేస్తూ ఉంటే, పాప సంబంధమైనటువంటి పిరికితనముతో జీవిస్తూ ఉంటే, అటువంటి ప్రార్థన దేవుడు వినడు. అటువంటి ప్రార్థన జీవితము దేవునికి అవసరం లేదు. దేవుడు ఎలా ఉంటున్నాడు? పవిత్రుడిగా ఉంటున్నాడు, నిర్దోషిగా ఉంటున్నాడు, నిష్కల్మషుడిగా ఉంటున్నాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉంటున్నాడు దేవుడు. మనం కూడా ప్రత్యేకంగా ఉండాలి. మన ప్రార్థనలో ప్రత్యేకత ఉండాలా, మన విశ్వాస జీవితంలో ప్రత్యేకత ఉండాలా, మన నిరీక్షణ జీవితంలో ప్రత్యేకత ఉండాలా, మన స్థిరత్వంలో ప్రత్యేకత ఉండాలా. మనము ఎలా ఉండాలంటే అనేక మందికి మాదిరికరంగా, దేవుని క్రీస్తుకు మాదిరికరంగా ఉండాలా. అనేక మంది మన మాదిరిలోనికి, నడిపింపులోనికి రావాలి అంటే మనము క్రీస్తు యోధులుగా ఎంచబడుతూ ఉండాలి. మనలో ఏముండాలంటే పవిత్రత, నిర్దోషత్వం, నిష్కల్మషుడును. ఎటువంటి కల్మషం ఉండకూడదు. మనలో ఉందా? తీసేసుకో. ఈ సమయం వేళ ఉంటే పాపం ఉందా? తీసేసుకో. సహోదరుడు సహోదరి, భీకరమైన అలల మధ్య ఊగిసలాడుతున్న దోణి ఇశ్రాయేలుల ప్రస్తుత పరిస్థితి గురించి మనతో మాట్లాడుతూ ఉంది. అవును సహోదరుడ సహోదరి, శేషించిన అతి కొద్ది మంది అయినా ఆయన ప్రజలు తీవ్రమైన శ్రమలను ఎదుర్కొనే సమయంలో ఆయన వారిని రక్షించేందుకు మహాశక్తితోను ప్రభావముతోను పరలోకం నుండి దిగి వస్తాడు. యేసయ్య దిగి రావాలంటే నీ ప్రార్థనలో అంత శక్తి ఉన్నదా? దేవుడు నిన్ను రక్షిస్తా అంటున్నాడు, కాపాడుతా అంటున్నాడు. ఆ సమయంలో ఆశ్చర్యంగా తన వైపు చూస్తున్న తన వారిని చూస్తూ ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడి అంటూ ఆయన చిరునవ్వులు చిందిస్తూ పలకరిస్తాడు. మనం అనేక మార్లు భయపడతా ఉంటాం. పేతురు భయపడినట్లుగా మనం కూడా భయపడతా ఉంటాం అనేక మార్లు. పేతురులో ఉన్నటువంటి ఆ యొక్క పిరికితనం తీసేసుకోవాలా. పేతురులో ఉన్న భయమును తీసివేసుకోవాలా. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకూడి అంటున్నాడు దేవుడు. నేనే 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 అంటున్నాడు. నా వైపు చూడు, మనుషుల వైపు కాదు చూడాల్సింది. నా సన్నిధి వైపు చూడు, నా న్యాయపీఠం వైపు చూడు. ఆకాశములో తేరి చూడు, నేను కనిపిస్తా అంటాడు దేవుడు. నా వాక్యమును చూడు, నా యొక్క కీర్తనలు చూడు, నా ఆరాధన చూడు, నా సన్నిధిని చూడు, నా సిలువను చూడు, నా రక్తమును చూడు, నా గాయములను చూడు. నేను ఈ కొరకు శ్రమ పడినటువంటి పరిస్థితులను చూడు. అదిగో సిలువను చూడు. సిలువ కనపడాలా? మనకు కనపడవలసింది సిలువ.
ఆయన సన్నిధిలో సహవాసములో మనము చూడవలసింది ఎవరినో తెలుసా అండి? యేసుక్రీస్తును చూడాలి, మనుషులని కాదు చూడాల్సింది. మనుషులు ఎలా ఉంటారో తెలుసా అండి? ఎలా ఉంటారో తెలుసా? అపవిత్రంగా ఉంటారు, దోషములతో కూడినటువంటి వారి వలె ఉంటారు, కల్మషాలు ఎక్కువగా ఉంటాయి, పాపముతో నిండివంటి వారిగా ఉంటారు, విగ్రహారాధికులుగా ఉంటారు, అబద్ధములాడేవారిగా ఉంటారు. అటువైపు చూడకండి అంటున్నాడు దేవుడు. నేనే, నా వైపు చూడు. పేతురు, నా వైపు చూడు, నా యందు విశ్వాసం ఉంచు, నీవు నీటి మీద నడుస్తావు. మనం కూడా ఆయన విశ్వాస జీవితంలో నడవాలని ఇష్టపడుతూ ఉంటే ఒక తీర్మానంతో యేసు వైపు చూడాలి ఇక నుంచి. అప్పుడు మనం చేసినటువంటి ప్రార్థన దేవుడు వింటాడు, ఆలకిస్తాడు. కాబట్టి భయపడకుడి, నేనే, ధైర్యం తెచ్చుకోండి, భయపడకుడి అంటూ ఆయన చిరునవ్వులు చిందిస్తూ పలకరిస్తాడంట. ఒక స్నేహితుడిగా ఉంటాడు నీ నాన్న జీవితంలో. ఈనాడు సాతానుగాడు బెదిరిస్తాడు, ప్రార్థన చేయొద్దంటాడు, వాక్యం చదవద్దంటాడు, ఆరాధన చేయొద్దంటాడు, పాటలు పాడకరా అంటాడు. ఎందుకంటే వానికి భయం. ప్రార్థన చేస్తే వాడు పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడు చెప్పండి? చీకట్లోనికి పారిపోతాడు. అందుకే ప్రార్థన చేసేటువంటి వారిని వానికి భయం, వణుకు పుడుతుంది వానికి. కాబట్టి ప్రార్థన చెయ్యాలి. దేవుడు ప్రార్థన చేసిన వెంటనే గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి ఎక్కడా లేదు, ప్రార్థనలోనే శక్తి ఉంది. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. సహోదరా, సహోదరి, పేతురు వడిగా ప్రభు వైపు అడుగులు వేయడం అనేది ప్రభు దిగి వచ్చిన సమయంలో తీవ్రమైన శ్రమల మధ్యలో బాగా అలసిపోయిన ఇశ్రాయేలీయుల శేషం వడివడిగా ఆయన వైపు పరుగులు తీయడాన్ని గురించి మనకు తెలుపుతా ఉంటున్నది. పదే పదే తప్పులు చేయడంలో పేతురు మనలాగానే ఉన్నాడే మనం అనేక సార్లు ఊరట చెందుతూ ఉంటాం. కానీ తన చుట్టూ గాఢాంధకారం కమ్ముకుని ఉన్న ఆయా సమయంలో, భీకరమైన అలలు భయపెడుతున్నటువంటి ఆ సమయంలో ప్రభు వైపు వెళ్ళాలన్న ఆశతో పేతురు ఎగిసి పడుతున్న అలలపై అడుగులు వేసినట్టుగా మనం ఎప్పుడైనా వేశామా? భీకరమైనటువంటి సమస్యలు వస్తాయి. సముద్రంలో ఎట్లా కెరటాలు వస్తాయో సంఘంలో కూడా అట్లాంటి కెరటాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఎవరి ద్వారా వస్తాయి అవమానాలు అంటే ఎవరి ద్వారానే రావచ్చు. మన పక్క వారితోనే రావచ్చు, లేదా సేవకుడి ద్వారా రావచ్చు, సేవకురాల ద్వారా రావచ్చు, లేకపోతే విశ్వాసుల ద్వారా రావచ్చు, మనతో బాగా మాట్లాడే వాళ్ళ ద్వారానే రావచ్చు, ఇరుగు పొరుగు వారితో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు అండి. ఎటువంటి సమస్యలు, ఎటువంటి కెరటాలు వచ్చినా, ఎన్ని భీకరమైనటువంటి పరిస్థితులు భయపెడుతున్నటువంటి సందర్భంలో నీవు చూడవలసింది ఎటువైపు అంట? యేసు వైపు చూడు. అప్పుడు దేవుడు నిన్ను నిలబెడతాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, భీకరమైన అలలు భయపెడుతున్న ఆ సమయంలో ప్రభు వైపు వెళ్ళాలన్న ఆశతో పేతురు ఎగిసిపడుతున్న అలలపై అడుగులు వేసినట్టుగా మనం ఎప్పుడైనా వేశామా? అవును. ఆ తరువాత అతడు తన కనుదృష్టిని ప్రభుపై నుండి ప్రక్కకు మళ్లించడం ద్వారా వైఫల్యం చెందడన్న మాట వాస్తవమైనప్పటికీ, అంటే పేతురులో ఏమైపోతుందంటే నీటి మీద నడిచేటప్పుడు ఆ అలలకు, ఆ కెరటాలకు పేతురు భయపడిపోతున్నప్పుడు, విశ్వాసము గణనీయంగా తగ్గిపోతున్నప్పుడు మునిగిపోతున్న పరిస్థితి. అట్లే మన జీవితంలో కూడా మునిగిపోయేటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. ఆత్మీయమైన జీవితంలో కావచ్చు, విశ్వాసమైన జీవితంలో కావచ్చు, నిరీక్షణ జీవితంలో కావచ్చు, మునిగిపోయేటువంటి వారి వల్ల ఉంటున్నాం. మునిగిపోకూడదంటే మనము లేపబడాలి, స్థిరపడాలి, నిలబడాలి అంటే ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూడాలి. కాబట్టి ఇక్కడ చూస్తుంటున్నాం, అతడు తన కనుదృష్టిని ప్రభు వైపు నుండి పక్కకు మళ్లించటం ద్వారా వైఫల్యం చెందడన్నమాట వాస్తవమైనప్పటికీ అతడు వెంటనే ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేస్తున్నావా? ఇది మన సంఘముల సహవాసములో ఆడేవిడ ప్రార్థన చేయొద్దంటే మౌనంగా ఉండిపోతున్నావు.
ప్రార్థన చేయొద్దు అన్నవాడు ఎవడో తెలుసా? శత్రువు, సాతానుగాడు, లూసిఫర్ గడు, పరిగమాలనోడు. కాబట్టి వాని పని ఏంటంటే ప్రార్థన చేయొద్దు అంటాడు. వారి ఆలోచనే అది, ప్రార్థన చేయదు. ఎందుకంటే వానికి ప్రార్థన అంటే ఇష్టం లేదు. ప్రార్థన చేస్తే వానికి సంతోషం ఉండదు, శత్రువు పారిపోతాడు. కాబట్టి సోదరి ప్రార్థన చేయాలి సంఘంలో. ఈనాడు సేవకులైనటువంటి వారు ప్రార్థనా పరులను సిద్ధం చేయండి అంటే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే సాతానుగాళ్ళ వల్లే ప్రవర్తిస్తుంటున్నారు. వాళ్ళు కూడా సైతాను పట్టింది. నిరీక్షణ లేనటువంటి జీవితం, విశ్వాసం లేని జీవితం, ప్రార్థన లేనటువంటి జీవితం, వాక్యం లేనటువంటి జీవితం, ఈ యొక్క అవిశ్వాసత, పేతురులో ఉన్నటువంటి ఆ యొక్క భయము, అనేక మందిలో భయం వస్తూ ఉంటున్నది ఈనాడు. అందుకే దేవుడు అంటున్నాడు పేతురుతో, నా వైపు చూడు పేతురు, నేనే, నన్ను చూడు అయ్యా, నువ్వు నన్ను చూడయ్యా అంటే వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఇలా అన్నారు, నేను ఇలా అన్నారు అని చెప్పి సంఘంలో సహవాసంలో ఆయన ప్రత్యక్షతలు నిలబడలేక బయట తిరుగుతూ ప్రార్థన లేక విశ్వాస జీవితం లేక భ్రష్టు పట్టిపోతుంటారు అనేక మంది. కాబట్టి పేతురు చివరిగా దేవుని వైపు చూచాడా అంటే చూచినాడు. ఎప్పుడైతే యేసు వైపు చూశాడు, యేసు ముఖమును చూస్తాడు, యేసుని ముందు విశ్వాసం ఇచ్చినాడు, అప్పుడు నీటి మీద నడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభువాలను రక్షించు. మనుషులు ఎవరు రక్షించరండి. మనుషులు ఏం చేస్తారంటే చంపుతారు మనుషుల్ని. ఆత్మీయమైన జీవితంలో ఉన్నత స్థానంలోనికి వెళుతూ ఉంటే వీడు పైకి వెళ్ళకూడదని దించాలని చూస్తారు, బూతులు మాట్లాడతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనకొకే ఆయుధం అండి. ఏంటి ఆయుధం అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే వాడు పారిపోతాడు. మరి సంఘంలో ప్రార్థన చేయకూడదా అంటే చెయ్యాలా? ప్రార్థన చెయ్యాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, కుటుంబంగా ప్రార్థన చేయాలి, సహవాసంలో ప్రార్థన చేయాలి, సమాజంగా ప్రార్థన చేయాలి, సభలలో ప్రార్థన చేయాలి. ఎక్కడ 2-3 నా నామును ఏకీపించి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చక్కగా. కాబట్టి ప్రార్థన అవసరం, ఉపవాస ప్రార్థన అవసరం. ప్రార్థన జీవితం లేకపోతే సాతానుగాడు వచ్చి సంఘంలో తిష్ట వేసుకొని కూర్చుంటాడు. అప్పుడు ఏమైపోతుందంటే నాశనం అయిపోతుంది, కుటుంబాలు నాశనం అయిపోతాయి, దేవుని యొక్క ఆశీర్వాదం రాదు, సంఘం ఆత్మీయంగా కట్టబడదు. కాబట్టి ఆత్మీయంగా కట్టబడే సంఘం అవసరం, ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా సంఘాన్ని నడిపించేటువంటి సేవకురాలు సంఘానికి అవసరం. అటువంటి వారు కావాలని ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా సంఘాన్ని బలపరిచే విధానములో ఒక క్రమ పద్ధతిలో బాధ్యతాయుతంగా నడిచేటువంటి సహోదరులు అవసరం. అటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి, అటువంటి వారు కావాలని ప్రార్థన చేయాలి. అంతేకాదు విశ్వాస జీవితంలో అనేక మంది తొట్టిల్లకుండా, నశించిపోకుండా, అడ్డదారులు దొరకకుండా యేసు వైపు చూసే విధంగా ప్రార్థన చేయాలి. పేతురు ఎవరి వైపు చూశాడు చివరిగా అంటే యేసు వైపు చూచినాడు. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నప్పుడు, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువారు రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచినాడు. మరి నీవు కూడా నడచాలని ఉందా నీటి మీద? అంత గొప్ప విశ్వాసం ఉందా? నీటి మీద నడిచేటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు నీకు ఇస్తాడు. అలాగనే సంఘములో నిన్ను ఒక ప్రత్యేక స్థానంలో ఉంచాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. అయితే నువ్వు నిలబడవలసింది ఎక్కడా? క్రీస్తు యేసునందు నువ్వు నిలబడాలి. యేసు వైపు నిలబడాలి, సాతాను వైపు కాదు, సాతాను సంబంధికులతో కాదు, సాతాను కుయుక్తులతో పన్నాగులు పన్నేవారితో కాదు. అటువంటి వారి సహవాసం చేస్తే నీ జీవితం భ్రష్టు పడిపోద్ది. సహోదరుడా సహోదరి, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు తన చెయ్యిని అందించినాడు. మనం పేతురు మాదిరిగా తీసుకొని చూడండి, ప్రభు తన చెయ్యిని అందించినాడు, పేతురు లేచి నీటి మీద నిలబడినట్లుగా చూస్తున్నాం. మనము పేతురు మాదిరిగా తీసుకొని ఏం తీసుకోవాలా? పేతురు మాదిరిగా అంటే పేతురు యేసు వైపు చూశాడు, కేకలు వేశాడు, రక్షించు ప్రభు అని. అలాగనే నీవు నేను కూడా, మనకు కూడా ఈనాడు రక్షణ అనేది చాలా కరువు అయిపోతూ ఉంటున్నది. రక్షణ అనేది చాలా ఎక్కడ కూడా రక్షణ లేదు మనకి. ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తునందే రక్షణ, యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే పాపికి రక్షణ. కాబట్టి మనమంతా పాపులం, నీచులం, దౌర్భాగ్యులం, దుష్టులం.
హంతకులం, విగ్రహాధికులం, అబధికులం, వ్యభిచారులం, విగ్రహాధికులం. అయితే ఇటువంటి స్థితిలో నుంచి దేవుడు నన్ను ఆయన అమూలమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించి నిన్ను కాపాడుకున్నాడు, భద్రపరుచుకున్నాడు, రక్షించుకున్నాడు, సృష్టించుకున్నాడు, నిర్మాణం చేసుకున్నాడు. ఈ యొక్క నిర్మాణం ఎవరి కొరకు జీవించాలంటే యేసు కొరకు జీవించాలి. చూడండి, మన వాక్యంలో చూస్తాం, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు వాడని యేసు వైపు చూచు విశ్వాసం ద్వారా నడవటాన్ని నేర్చుకుందాం. ఎక్కడ ఎవరి వైపు చూడాలంట? చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అవమానమును సహిస్తుంటున్నావా? సహించాలి. అవమానం వస్తే ఏం చేయాలా? అవమానం వస్తే దాడి చేస్తావా అని మీద? ప్రార్థన చేయాలా? దేవుడు దాడి చేస్తాడు అని మీద. శత్రువు పైన దాడి చేసేది ఎవరు? దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ప్రార్థన చేయాలా, ఓపిక ఉండాలా. మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి సులభముగా అనేక చిక్కులు పెడతాడు సాతానుగాడు సంఘంలో, సావాసములు. అటువంటి వాడిలో చిక్కుకోకుండా మనం ఏం చేయాలా? ప్రార్థన, 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 ప్రార్థన. పట్టు వదలాక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారు? పట్టు వదలాక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారు? ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు అరే. ప్రార్థన ద్వారా సైతాను క్రియలు బంధించేదారు వారే. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరు? వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. కాబట్టి పట్టు వదలక సంఘముతో కూడా ఎవరైతే ప్రార్థిస్తారో అటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. అటువంటి ప్రార్థన ద్వారా సాతాను క్రియలను, బంధకములను, ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా వాటి శత్రువు పైన పోరాటము, శత్రువు పైన యుద్ధము దేవుడు విజయం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు విజయము? ప్రార్థనా పరులకు. కాబట్టి సాతాను క్రియలను బంధించేటువంటి వారిగా ఉంటాం ప్రార్థన చేసినప్పుడు. ఎప్పుడు పట్టు వదలక సంఘంతో కూడా ఎవరైతే ప్రార్థిస్తారో. అదేవిధంగా తన రక్తం ఇచ్చి విలువ పెట్టి కొన్నాడు కాబట్టి అటువంటి వారు ధనులుగా ఎంచబడతారని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఎవరి వైపు చూడాలి? పందెములో ఓపికతో యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాల. ప్రార్థన ద్వారా మనము ప్రతిదీ జయిస్తూ దేవుణ్ణి సమీపించాలి, ఆయన రాజ్యంలో మనము ప్రవేశించాలి. ప్రార్థన లేనివాడు క్రీస్తు లేనివాడు. సహోదరుడా, సహోదరి, ఊరిని పేరుకి ప్రభుని నమ్ముకున్నామంటే సరిపోదు. బైబిల్ పట్టుకొని చేత పట్టుకుని పోతున్నామంటే, బైబిల్ బ్యాగ్ వేసుకొని పోతే సరిపోదు. బ్యాచ్లు పెట్టుకొని పోతే సరిపోదు. తెల్లబట్టలు వేసుకుంటే సరిపోదు. సౌందర్యంగా తయారైతే సరిపోదు. ఏముండాలంట? క్రీస్తు కనిపించాలా. నీ ముఖములో క్రీస్తు వెలుగు కనిపించాలా. కనిపిస్తూ ఉందా? లూసిఫర్ గాడు కనిపిస్తున్నాడు నీ ముఖములో. నీ ముఖము చూస్తే నీ ముఖంలో ఏం కనిపించాలంటే క్రీస్తు ముఖము కనిపించాలా. ఈనాడు అనేక మంది ముఖాల్లో లూసిఫర్ గాడు కనిపిస్తున్నాడు, సైతాన్ గాడు. వాళ్ళకు 2 కొమ్ములు ఉంటాయి. వికారంగా ఉంటాడు, అందంగా తయారవుతాడు. కాబట్టి ఎటువంటి స్థితిలో ఉంటున్నావు? ఎవరి వైపు చూస్తుంటున్నావు? చూడండి, 2వ కొరింథీలో మనం చూస్తాం. 2వ కొరింథీ రండి, వాక్యంలో చూద్దాం. 2వ కొరింథీ, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
ఐదవ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం, గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. కాబట్టి 2 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం ఎలా ఉండాలంట. 7వ వచనంలో గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారై ఉన్నాము. కాబట్టి శరీరము బలహీనమైనది అయినప్పటికీ దేవుని యొక్క ఆత్మ బలమైనది, ధైర్యం కలిగి ఉండాలా. మన దేవుడు లోకమును జయించినాడు, అపవాదిని జయించినాడు, మరణమును జయించినాడు, సమాధిని జయించినాడు, ఎన్నో సమస్యలను జయించినాడు, ఎన్నో స్వస్థతలు చేశాడు, శత్రువును ఓడించినాడు, సాతాను తనను చిత్తకుద్రక్కాడు. అటువంటి సాతాను కుయుక్తులటువంటి వారిని చిత్తకుద్రక్కడానికి దేవుడు త్వరలో రాని అంటున్నాడు. ఆయన ఎదుర్కోవాలంటే మనం ఎలా ఉండాలంట? సిద్ధముగా ఉండాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, యేసు వైపు చూడాలా, ధైర్యముగా ఉండాలా. యేసుక్రీస్తు ప్రభు వైపు నువ్వు ధైర్యంగా ఉంటావు. లేదు, నాలో ధైర్యం లేదంటే నువ్వు లూసిఫర్గా ఉంటావా? యేసుక్రీస్తు ప్రభు బిడ్డగా ఉంటావా? లూసిఫర్ బిడ్డగా జీవిస్తావా? యేసుక్రీస్తు ప్రభు బిడ్డగా జీవిస్తావా? తీర్మానం చేసుకో. యేసు వైపు చూడు, దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయి, అద్భుత కార్యాలు చేస్తాడు. ఈ విధంగా చెప్పబడిన వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఉపవాస ప్రార్థన చేయడానికి ప్రభు పాదాల చెంత సాగిపోదాం. దేవుడి ఇచ్చిన వాక్య భాగం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.